హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చికెన్ పిక్కల్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఈ రోజుల్లో మోస్ట్లీ అందరికీ ఫేవరెట్ నాన్ వెజ్ అయిపోయింది కదండి. అందులో ఎక్కువగా చికెన్ లవర్స్ ఉంటారు. సో నేను రోజు చికెన్ తెచ్చుకొని వండుకొని అంత టైం ఎవరికి ఉండదు. ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో కష్టం అయిపోతుంది. కాబట్టి ఈ సింపుల్ వేలో చికెన్ పిక్కల్ చేసుకుంటే ఎనీ టైం మనం తినొచ్చు. అండ్ మోరోవర్ ఎలాంటి వెజ్ కర్రీస్ ఉన్నా ఈ చికెన్ పిక్కల్ కాంబినేషన్లో మొత్తం అన్నం తినేయచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేస్తాం. 2 kgs బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ఆయిల్ అంతా కలిపి పక్కన ఉంచుకోవాలి. మనకి చికెన్ పికిల్కి మసాలాకి కావాల్సిన పదార్థాలు ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇప్పుడు ఇవన్నీ ఒక కడాయిలో వేయించుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక 10 to 12 ఇలాచీ వేయించుకోవాలి. తర్వాత ఒక 20 to 25 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్ మంటలోనే వేయించుకోవాలండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి అందులోనే. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులండి. మెంతులు తక్కువనే వేసుకోవాలండి, మరీ ఎక్కువ అయితే పచ్చడి చేదుగా అయిపోతుంది. కాబట్టి ఒక టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది. ఇవన్నీ సన్నని మంట మీద బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వచ్చాక ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో మనం చికెన్ పక్కకు తీసి పెట్టుకుంది వేసేసి ఉడికించుకోవాలి. అంతా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సన్నని మంట మీద వదిలేసేయాలండి. అంతలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలాని చికెన్లో ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దండి. చికెన్లో నుంచే మనకి వాటర్ వస్తుంది. ఆ వచ్చే వాటర్లోనే మొత్తం చికెన్ ఉడికిపోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ మిక్సీకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము. ఇలా అడుగున వాటర్ నుంచి కిందికి మీదికి చికెన్ నీట్గా కలుపుకోవాలి. అన్ని ముక్కలు ఉడికేటట్టు చూసుకోవాలండి. లాస్ట్కి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకుండా అంతవరకు ఓపికగా అన్నీ ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయిలో ఒక 2 kgs బోన్లెస్ చికెన్కి మనకి 1.5 లీటర్ ఆయిల్ పడుతుందండి. నూనె వేడెక్కాక అన్నీ ఉడికిన చికెన్ పీసెస్ అన్నీ మనం ఒక కొన్ని భాగాల్లో వేసుకొని వేయించుకోవాలి. ఒకటేసారి వేసినా పర్లేదు, బట్ ఓపికగా వేయించుకోవాలి. అన్నీ వేసేసాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి.
బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చూసుకోవాలండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ షేడ్ వచ్చాక అన్ని చికెన్ పీసెస్ మధ్యలో తీసి పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అదే ఆయిల్లో వేసేయాలి. వేసేసి ఆ పేస్ట్ని బాగా వేయించాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసెస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ తిప్పుకున్న తర్వాత కారం వేసుకోవాలండి. కారం 4 స్పూన్స్ వేస్తున్నానండి నేను. మా టేస్ట్కి కారం తగినట్టు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 kgs బోన్లెస్ చికెన్కి 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. తర్వాత దానికి తగినట్టు ఉప్పు వేయాలండి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసేయాలి. వేసాక చిన్న మంట మీదే ఉంచాలండి. పొయ్యి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి నీట్గా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం చల్లారేంత వరకు పక్కన ఉంచేసేయాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 3 లెమన్స్ పెద్ద సైజులోవి అది జ్యూస్ మొత్తం వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని 1 డే కంప్లీట్గా పక్కన వదిలేసేయండి. ఇంతేనండి. ఇదే సింపుల్ వే మీకు చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. మీరు ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ ఇదే పద్ధతిలో చేసుకుంటే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మీ ఫేవరెట్ చికెన్ మీ ప్లేట్లోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కుకింగ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.